ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ మహాధర్నా చేపట్టనున్నారని ఆ పార్టీ ఎంపీలు చెప్పారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఏర్పాట్లను ఎంపీలు మేకపాటి, వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన తర్వాతే టీడీపీకి ప్రత్యేక హోదా అంశం గుర్తొచ్చిందని ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. 14 నెలలు వేచి చూసినా టీడీపీ ప్రత్యేక హోదా సాధించలేకపోయిందని అన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించలేకపోతున్నారని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. జరుగుతున్న స్పెషల్ స్టేటస్ కోసం తలపెట్టిన ధర్నా కార్యక్రమం ఏర్పాట్లు చూసేదానికి పార్లమెంటరీ పార్టీ నాయకులు రాజమోహన్ రెడ్డి గారు, నేను పార్టీ నాయకులు రావడం జరిగింది. ఈరోజు రాత్రికి అనకాపల్లి నుంచి, తిరుపతి నుంచి 2 స్పెషల్ ట్రైన్స్ బయలుదేరుతున్నాయి. వాళ్ళు ఇక్కడికి ఎల్లుండి మధ్యాహ్నానికి రీచ్ అవుతారు. ఎల్లుండి నైట్కి వాళ్ళందరికీ స్టే చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్రం నుంచి సుమారుగా 3,000 నుంచి 4,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎంతోమంది సంఘీభావం తెలుపుకుంటూ ధర్నాలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. తప్పకుండా ఈ ధర్నా కార్యక్రమం తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళకి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చేసిన వాగ్దానం మేరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ధర్నా విజయవంతమైందని కూడా ఆశిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు డైలీ ఏదో ప్రోగ్రామ్ చేస్తూ అదే మనం ధర్నా 10వ తారీఖు ధర్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినాక వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వలేదన్న విషయం గుర్తుకొచ్చింది. మేము పార్లమెంట్లో ప్లే కార్డులు పెట్టుకొని గొడవ చేసినాక వాళ్ళకు గుర్తుకొచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని, 2 రోజులకు ఒకసారి ఒక మంత్రిని కలవటం, స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదని ఇన్ని డ్రామాలు. వాళ్ళు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉండి ఎవరిని అడగాలండి? వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు మంత్రివర్గ సమావేశంలో మా మిగతా మంత్రులు ప్రధానమంత్రిని అడిగి స్పెషల్ స్టేటస్కి ఎందుకు ఈయన నిలదీయచ్చు కదా, ఎందుకు నిలదీయటం లేదని అడుగుతున్నాం. ప్రజలకు తెలుసు వాళ్ళు ఎవరు స్పెషల్ కేటగిరీ కోసం పోరాటం చేస్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ వచ్చేంతవరకు తప్పకుండా పోరాటం చేస్తాం, తప్పకుండా సాధించి దిశగా కూడా కృషి చేస్తామని చెప్పి రజనా చౌదరి నిన్న అంటున్నాడు, చర్చల ద్వారానే ఇటువంటి పరిష్కారం చేసుకుంటాం, ఆందోళనతో పరిష్కారం కాదని. 14 నెలలు చేసామండి చర్చలు. రాష్ట్రం విడిపోయి ఇప్పుడు 14 నెలలు అయింది. 14 నెలలు చర్చల ద్వారా జరుగుతూనే ఉన్నారు కదా. మీరు ఇంకా మీ వల్ల కాలేదనుకున్నాకనే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మీరు చేస్తుంటే 14 నెలల నుంచి ఎందుకు రాలేదు రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్? ఈరోజు ఒక టీడీపీ ఎంపీ అంటున్నారు, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, రాజీనామాలైనా చేస్తాం. ఏ రోజన్నా వాళ్ళు పార్లమెంట్లోకి వచ్చి వెల్లోకి వచ్చి పోరాటం చేశారా? స్పెషల్ కేటగిరీ రాష్ట్రానికి ఇకపోతే మేము రాజీనామా చేస్తామని కానీ, మేము మంత్రివర్గం నుంచి వైదొలుగుతామని కానీ ఎప్పుడన్నా చెప్పారా? పొరపాటునన్నా. వాళ్ళకి మంత్రి పదవులు ఇంపార్టెంట్. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం కానే కాదు.